జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చే రాజకీయాల్లోకి వచ్చానన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి. అధికార ప్రతిపక్ష పార్టీలు వైఖరితో ప్రజలు విసిగిపోయారని, మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఉన్నత చదువులు చదివిన తనను రాజకీయాల్లో తన తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తనను తప్పకుండా ఆశీర్వదిస్తారంటున్న మనుక్రాంత్ రెడ్డితో మా ప్రతినిధి జేజీరామ్ ఫేస్ టు ఫేస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. అంటే ప్రజలకు ఏదో ఒక న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా జనసేన పార్టీని కూడా స్థాపించారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఏ నియోజకవర్గం నుంచి కూడా యాస్పిరెంట్స్ని అయితే యాక్సెప్ట్ చేయలేదు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జనసేన సైనికులను కూడా తయారు చేసేటువంటి పనిలో కూడా పవన్ కళ్యాణ్ నిమగ్నమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి రూరల్ అభ్యర్థిగా కూడా చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డిని యాస్పిరెంట్గా కూడా ప్రకటించడం జరిగింది మొదటి దశలోనే. అయితే ఏ విధంగా కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన ప్రచారాలు చేస్తున్నారో చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, జనసేన నుండి మొదటి నుంచి కూడా మీరు ఫాలో అవుతున్నారు, అంటే ఇప్పటికే మిమ్మల్ని అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఏ విధంగా ఎన్నికల ప్రచారాలు జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది? నేను జూలై 22, 2018లో జనసేనలో పార్టీలో జాయిన్ అయినానండి. పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు కానివ్వండి, నా భావాలు కానివ్వండి ఒకటే, అంటే సమాజంలో నిజమైన అభివృద్ధి తీసుకురావడానికి, నిస్సాయులకి తోడుగా ఉండడానికి, దానికోసమే జనసేన పార్టీలోకి వచ్చాను. అప్పటి నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాము. మన మేనిఫెస్టో కానివ్వండి, భావాలు, విధి విధానాలు అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాము. మనకు ఆల్మోస్ట్ 175 డేస్ నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మనం ప్రచారం చేస్తున్నాం, విస్తృతంగా జరుగుతుంది. ఇంకా రాబోయే 3 వారాల్లో కూడా ఇంకా భారీ స్థాయిలో చేస్తాము. ఇప్పటికే ప్రజలు కూడా బాగా అవగాహన వచ్చేసింది, ఆలోచిస్తున్నారు మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి. ఎందుకంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా మనం వేసే ఓటు ఎన్నుకునే నాయకుడిలోనే ఉంటుంది. తప్పకుండా ఆలోచించి మంచి నాయకుడిని కూడా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. చివరి క్వశ్చన్, అంటే ఈ యొక్క ప్రజలకి, రూరల్ నియోజకవర్గ ప్రజలకి మీరు ఎన్నికల హామీలు, అంటే అందరిలాగా ఏదైనా హామీలు ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం అయితే ఉందా? అంటే మీరు ఇచ్చినటువంటి ఈ హామీలను పూర్తి స్థాయిలో నిర్వర్తించేటువంటి ఆశయ సాధనకు మీరు కృషి చేస్తారంటారా? తప్పకుండా. అంటే మిగతా రాజకీయ నాయకుల్లాగా మేము మాటలు చెప్పలేదండి. మేము చెప్పింది ఒకటే, మీకు ఎప్పుడు అండగా ఉంటాము, మీకు ఎప్పుడు అవసరం వచ్చినా, మీకు గవర్నమెంట్ ఆఫీస్లో కానివ్వండి, ఇంకేదన్నా సజెషన్స్ కావాలన్నా కానీ తప్పకుండా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్లకుండా డైరెక్ట్గా మన పార్టీ ఆఫీస్కి రండి, మేము తీసుకొని వెళ్ళి మీ పనులు చేయిస్తాం, మీకు అండగా ఉంటామని చెప్తున్నాము. మీరు రాలేని పక్షాన జస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చినా మేము మీ దగ్గరికి వస్తామని కూడా చెప్తున్నాము. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా యువకులకి ఇప్పిస్తామని చెప్తున్నాం. అంటే 5,000 ఉద్యోగాలు, అంటే అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సంబంధం లేకుండా చేసే పనులు ఇవన్నీ కూడా. అంటే మిగతా పార్టీలాగా 25 కేజీల బియ్యం ఇస్తామని చెప్పే పార్టీ కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తామని చెప్పే పార్టీ మన జనసేన పార్టీ. అది చాలామంది ప్రజలకి బాగా నచ్చుతుంది, చేస్తామనే నమ్మకం కూడా వాళ్ళకు ఉంది. అదేవిధంగా వెళ్తున్నాము, ప్రజలు కూడా తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, అంటే తాను ఒక విద్యావేత్త అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా జిల్లా జడ్జీలైనా కూడా తల్లిదండ్రుల సహకారంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి సమాజ సేవానికి కూడా తాను పూర్తిగా కూడా లోనై జనసేన వైపు కూడా అడుగులు వేయడం జరిగింది. ఒక స్నేహితుని ద్వారా కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదేవిధంగా వైసీపీ పార్టీ కావచ్చు, వీళ్ళిద్దరి యొక్క ప్రయోజనాల కోసమే ఇన్ని రోజులు కూడా పార్టీలు నడిచాయని, అయితే ప్రజలకు ఎటువంటి సహకారాలు అందించలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ 2 పార్టీకి దిగజారాయని, ఒక కొత్త పార్టీకి కూడా ప్రజలందరూ కూడా మద్దతు తెలిపేటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా ప్రజలు ఉన్నారని, అటువంటి పార్టీ జనసేన పార్టీ అని, జనసేన పార్టీకి సంబంధించి తాను నిలబడినటువంటి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా తనను అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని మనుక్రాంత్ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. 99 టీవీ తరపున కూడా సార్కు శుభాకాంక్షలు చెప్తున్నాము. తాను నిలబడి ఈ యొక్క ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ భరత్తో జేజీరామ్, 99 టీవీ, నెల్లూరు డిస్ట్రిక్ట్. For more updates, please subscribe 99 TV Telugu.